ఒకే కష్టం, ఒకే తెలివి. కానీ ఒకరికి డబ్బు నిలుస్తుంది, ఇంకొకరికి నిలవదు. ఎందుకు? సమాధానం బయట కాదు, లోపల ఉంది. డబ్బు అనేది కేవలం కాగితం కాదు, అది నమ్మకాలతో పనిచేసే ఒక వ్యవస్థ. ఒక వ్యక్తి డబ్బు సంపాదించినా అది నిలవకపోతే అక్కడ సమస్య ఆదాయం కాదు, ఆలోచన విధానం. మన రోజువారీ నిర్ణయాలలో సుమారు 95% నిర్ణయాలు మన అవచేతన మనస్సే తీసుకుంటుంది. ఉదాహరణకి, ఎంత ఖర్చు చేయాలి, ఎప్పుడు రిస్క్ తీసుకోవాలి, ఏ అవకాశాన్ని వదులుకోవాలి, ఇవి అన్నీ మనకు తెలియకుండానే జరుగుతాయి. చిన్నప్పటి నుంచి మనం విన్న మాటలు, డబ్బు రావడం కష్టం, డబ్బు వల్ల సమస్యలే, ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదు. ఈ మాటలు నిజమా కాదా అనేది ముఖ్యం కాదు, వాటిని ఎన్నిసార్లు విన్నామో అదే ముఖ్యం. అవి మన అవచేతనలో ఒక నియమంలా నిలిచిపోతాయి. ఆ నియమం వల్ల అవకాశాలు కనిపించవు, వచ్చిన డబ్బు నిలవదు, ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉంటాం. దీన్ని మనం భాగ్యం అని పిలుస్తాం, కానీ నిజానికి అది ప్రోగ్రామింగ్. మార్పు బయట నుంచి కాదు, ముందు లోపల అర్థం రావాలి. ఒక వ్యక్తి ఈ విషయం అర్థం చేసుకున్న రోజు తన ఖర్చు విధానం, తన నిర్ణయాలు, తన అవకాశాలపై దృష్టి అన్నీ మారుతాయి. అప్పుడు డబ్బు రావడం మొదలవుతుంది, బలవంతంగా కాదు, సహజంగా. ప్రతి సంప్రదాయంలో ఒక మాట ఉంది, మీ లోపల ఏ స్థాయి ఉంటుందో బయట జీవితం అదే స్థాయిలో ఉంటుంది. డబ్బు కూడా అంతే. లోపల అసౌకర్యం ఉంటే బయట సమృద్ధి నిలవదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు డబ్బు గురించి భిన్నంగా ఆలోచించడం మొదలు పెడితే అదే నిజమైన మార్పు. డబ్బు రావడం కంటే ముందు అర్థం రావాలి, అర్థం తెలుసుకోవాలి. అర్థం వచ్చిన చోటే సమృద్ధి మొదలవుతుంది.